అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏంటి బైక్ ఇక్కడ ఆపావు అని చుట్టూ చూస్తూ అడుగుతుంది వేద. ఏం మాట్లాడకుండా వేద హ్యాండ్ పట్టుకుని ముందుకు తీసుకెళ్ళి అటు చూడు అన్నట్టు వేద తల అటువైపు తిప్పగానే అక్కడ సీన్ చూస్తున్న వేద కళ్ళు పెద్దవవుతాయి. నోరు తెరిచి మరీ ఆ అద్భుతాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. చిన్న చెరువు, దాని నిండా పరిచినట్టు ఉన్న తామర పూలు, వాటి మీద అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాలు పడుతుంటే ఆ అద్భుతాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. అంత అందంగా ఉంది ఆ ప్రదేశం. వావ్, సో బ్యూటిఫుల్, ఎంత బాగుందో కదా భైరవ్ అని ఆదిత్య వైపు తిరిగేసరికి తనేం పట్టనట్టు ఎటో చూస్తూ నిలబడ్డాడు. అరే బాబా, అలా ఉండకు ప్లీజ్, నువ్విలా సైలెంట్గా ఉంటే ఏం బాలేదు భైరవ్. మరి నువ్వు డబ్బులు ఇస్తాను అని చెప్పడం బాగుందా? అలా అయితే నువ్వు మాకు చేసిన హెల్ప్కి మేమేమిచ్చుకోవాలి అని చేతులు కట్టుకుని సూటిగా వేదాన్ని చూస్తూ అంటాడు ఆదిత్య. సారీ, ఇంకెప్పుడు అనను సరేనా? అయినా అది నీ మనీ కాదు, మీ ఫాదర్ది అవునా అని అడుగుతుంది వేద. అని తల ఊపుతాడు ఆదిత్య. సో నువ్వు జాబ్ చేసి నీ కష్టార్జితంతో కొనివ్వు, అప్పుడు మనీ అస్సలు ఇవ్వను. నా ఫ్రెండ్ కొనిచ్చాడు అనుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం ఇస్తాను, ఎందుకంటే అది అంకుల్ది కాబట్టి, ఓకేనా అంటుంది వేద. కనిపించటానికి ఇలా ఉంటావు కానీ ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తావో అని వేద బుగ్గలు లాగుతాడు. అమ్మయ్య, కోపం పోయిందా? థ్యాంక్స్ భైరవ్, ఇంత మంచి ప్లేస్ చూపించావు. నీ థ్యాంక్స్ నాకేమొద్దు, మడిచి నీ జేబులో పెట్టుకో అంటాడు. నాకు జేబు లేదే, ఎక్కడ పెట్టుకోవాలి అని ఆదిత్యకి రివర్స్ కౌంటర్ వేస్తుంది. నిన్ను మాటల్లో అస్సలు గెలవలేం మిత్రవిందా, మాటలు పుట్టవి అని నవ్వుతూ అంటాడు. నాకు చీమల పుట్ట తెలుసు, పాముల పుట్ట తెలుసు, ఈ మాటల పుట్ట ఏంటో తెలీదే, ఎలా ఉంటుంది భైరవ్ అని క్యూట్గా అడుగుతుంటే వేద క్యూట్నెస్ చూసి భలే ముద్దుగా అనిపిస్తుంది ఆదిత్యకి. నీలాగే ఉంటుందిలే, పద, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేని వేద తప్పదా, వెళ్ళాలా అంటుంది. వెళ్ళాలిగా, మళ్ళీ ఎప్పుడైనా వద్దాం పద అని వేదాన్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి చాలామంది ఉండేసరికి వెనక వైపు నుండి ఇంట్లోకి వెళ్తారు. అప్పటికి పూజకి అన్నీ సిద్ధం చేసేయడంతో వేద ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసి చకచక రెడీ అయ్యి వస్తుంది. వేద రెడీ అయ్యి వచ్చేసరికి ఆదిత్య కూడా రెడీ అయ్యి పూజ దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటాడు. వేద పట్టీల సౌండ్ విని తల తిప్పి చూసి ఫ్రీజ్ అయిపోతాడు. గ్రీన్ కలర్ లెహంగాలో బంగారు బొమ్మలా ఉంటుంది వేద. అక్కడ సెలెక్ట్ చేశాను కానీ ఈ రాక్షసికి ఇంత బాగుంటుంది అనుకోలేదు అనుకుంటాడు ఆదిత్య. అక్కడ అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న వేద నుండి చూపు తిప్పుకోవటం ఆదిత్యకి కష్టమైపోయింది పాపం. గట్టిగా తల విదిలించుకొని అయ్ బాబోయ్, దీనికి నా దిష్టే తగిలేలా ఉంది అని కష్టంగా అక్కడి నుండి వెళ్తాడు. ఏంటి మర్దల్, ర్యాంక్ అదరగొట్టావు కదా అని సైడ్ హగ్గిచ్చి కంగ్రాట్స్ చెప్తాడు శౌర్య. థ్యాంక్స్ బావగారు. ఒట్టి థ్యాంక్స్తో సరిపెడితే ఊరుకునేది లేదు, మా అందరికీ పార్టీ ఇవ్వాలి. అలాగే బావగారు, మనందరం బెంగళూరు వెళ్ళగానే మీరేదంటే అది, అందరం కలిసి ఫుల్ పార్టీ చేసుకుందాం అంటుంది వేద. మేం కూడా రావచ్చా పార్టీకి అన్న వాయిస్కి వెనుతిరిగి చూస్తే నవ్వుతూ నిలబడ్డ తల్లి తండ్రి అన్నని చూసి పరిగెత్తుతూ వెళ్ళి తండ్రిని హత్తుకుంటుంది. నా బంగారం, చాలా హ్యాపీగా ఉంది తల్లి, కంగ్రాట్స్ అని వేద నుదుటన ముద్దు పెట్టి చెప్తాడు వినోద్. థ్యాంక్స్ డాడ్ అని దగ్గేసరికి పక్కన చూస్తే తనను పట్టించుకోకుండా వాళ్ళ నాన్నతోనే మాట్లాడుతున్నందుకు బొంగు ముద్దు పెట్టుకొని నిలబడుతుంది వనజ. అయ్యో వనజ డార్లింగ్, నిన్ను పట్టించుకోలేదని అలిగావా? ఏదో మా డాడ్ని చూస్తున్న ఆనందంలో చూడలేదు, అంతే బంగారం. అయినా నా సక్సెస్ వెనుక సగం కష్టం నీదే కదా. నా ఎగ్జామ్స్ అన్ని డేస్ నాతో పాటు నువ్వు మేల్కొని నాకు తోడుగా ఉన్నావు, థ్యాంక్స్ మా అని వనజాని హక్ చేసుకొని చెప్పగానే అబ్బో, ఆ అమ్మకి థ్యాంక్స్ చెప్పేంత పెద్దగా అయిపోయిందా నా కూతురు అని కూతురికి ముద్దు పెడుతూ అంటుంది. మొత్తానికి అనుకున్నట్టు ర్యాంక్ సాధించేశావు, కానీ నాకు ఒక డౌట్ కోతి, అసలు అది నీ పేపరేనా? కరెక్ట్గా చూసాడో లేకపోతే ఏ నిద్దట్లో కూడా కరెక్షన్ చేయలేదు కదా, లేకపోతే నీకిన్ని మార్క్స్ రావటం ఏంటి, ఆల్ ఇండియా 4th ర్యాంక్ రావటం ఏంటి అని చెల్లిని ఆట పట్టిస్తాడు వైదిక్. రేయ్ నిన్ను అని వైదిక్ భుజం మీద కొట్టి
నీకు కుళ్ళురా! నాకింత మంచి ర్యాంక్ వచ్చినందుకు కుళ్ళు అంటుంది వేద. చెల్లి సాధించిందని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్నేడిపిస్తున్నావు. నువ్వేమన్నావో ఏంటో అని బొంగమూతి పెడుతుంది మన వేద పాప. చెల్లి అలకకి నవ్వుకొని, ఊరికే ఆట పట్టిద్దామని అలా అన్నానే కోతి. అలా అలగకు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ సిస్టర్. కీప్ స్మైల్. ఇదిగో నీ ఫేవరెట్ చాక్లెట్స్ నీకోసమే అని చెల్లి చేతిలో పెట్టి చెల్లిని హ్యాపీ చేసి అలక తీరుస్తాడు వైదిక్. వాళ్ళు లోపలికి రాగానే అక్కడందరూ కూతుర్ని మెచ్చుకోవటం చూసి తండ్రి గుండె నిండిపోయింది. అది చూసి, ఈరోజు మీ డాడీకి ఆకలి కూడా వేయదేమో వైదిక్ అని వనజ అనగానే, హా మమ్మీ, నిజమే. ఎంతైనా నా చెల్లి గ్రేట్ మమ్మీ. ఆల్ ఇండియా ర్యాంక్ రావటం అంత ఈజీ కాదు అని చెల్లిని చూసి మురిసిపోతుంటే పక్కనున్న వేద అన్న మాటలు విని, బాప్రే, ఏదో ఊర్లో పిడుగుపడ్డదా ఏంటి? లేకపోతే నువ్వు నన్ను పొగడటం ఏంటి? ఇది 8వ వింతే అని గుండె మీద చేసుకొని వేద అంటుంటే చెల్లినొక చూపు చూసి, నిన్ను పొగిడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని తల బాదుకుంటాడు వైదిక్. అయ్యో, నీ చెప్పుల కన్నా నావి చాలా స్ట్రాంగ్, వాటితో ట్రై చెయ్యి అని నవ్వుతూ అనింది వేద. రాక్షసి అని చెల్లి తల మీద ఒక్కటిస్తాడు. కొద్దిసేపటికి పూజ మొదలు పెట్టగానే అందరూ కూర్చొని పూజ చేస్తుంటే, అవును వేద, ఈ డ్రెస్ ఎవరిది అంటుంటే, ఎవరిదో అయితే నేనెందుకు వేసుకుంటా, నాదే మమ్మీ, నేను డ్రెస్ తెచ్చుకోలేదు కదా అని బావ వాళ్ళ తమ్ముడు అదే అని ఆంటీ వాళ్ళ అబ్బాయితో పక్కన ఊరు వెళ్ళి తెచ్చుకున్నా అని చెప్తుంది. అయ్యో, డబ్బులు కూడా తీసుకోలేదా? హ్మ్, నేనిస్తే ఇప్పుడు మళ్ళీ కోపడతాడు. అందుకే నువ్వు డాడీకి చెప్పు. డాడీ ఇస్తే తీసుకుంటాడేమో. సరే, మీ డాడీకి నే చెప్తాలే ఇవ్వమని, లేకపోతే బాగోదు అని పూజ చూస్తూ కూర్చుంటారు. వినోద్ గారు, ఆనంద్ గారు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటారు. మీరు చాలా లక్కీ, వేద లాంటి అమ్మాయి ఉన్నందుకు. చాలా మంచిది, బంగారు బొమ్మలా ఉంది. ఇప్పుడే తెలిసింది తన ర్యాంక్ విషయం. చాలా గ్రేట్ అని వేదాన్ని మెచ్చుకుంటుంటే, అవును, నా బంగారం అదే, మా ప్రపంచం అని ఇద్దరు కలిసి ముచ్చట్లు పెడతారు. పూజ అయిపోయి దేవుడికి హారతిస్తుంటే అక్కడందరూ వేదని పాట పాడమని అనేసరికి బిక్కమొహం వేసుకుని వాళ్ళ నాన్న వైపు చూస్తుంటే, పాడు తల్లి, దేవుడి దగ్గర పాడను అనకూడదు, పాడు అనేసరికి వాళ్ళ నాన్న మాటని గౌరవించి దేవుడి మీద మంగళహారతి పాట పాడుతుంది. హారతి అయిపోగానే అందరూ వేదపాడిని మెచ్చుకుంటుంటే, అయ్యో, నా కూతురికి దిష్టి తగులుతుంది, ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయాలి అనుకుంటుంది వనజ. సాయంత్రం అందరూ భోజనాలు చేసి మరుసటి రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా వ్రతం చేయాలి కాబట్టి తిని అందరూ సిటీకి స్టార్ట్ అవుతుంటే, నువ్వు నాతో రావచ్చు కదా మిత్రవిందా అంటాడు ఆదిత్య. నేనా? నేనెందుకు? మా అమ్మ వాళ్ళతో వెనక కారులో వస్తాను. నీతో అక్క బావ వస్తున్నారు కదా అంటుంది. అబ్బా, రావచ్చు కదా, జాలీగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళిద్దరూ వెనక కూర్చుంటారు. ముందు కూర్చున్న నాకు బోర్ వస్తుంది. అదే నువ్వుంటే హ్యాపీగా మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళొచ్చు అని ఆదిత్య అనేసరికి, అంటే నీకు బోర్ రాకుండా ఉండడం కోసం నేను రావాలా? నీ కంటికి నేను ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కనిపిస్తున్నానా అని నడుం మీద చేయి పెట్టుకొని వేద సీరియస్గా చూస్తుంది. అబ్బా, అది కాదు మిత్రవిందా, నువ్వు నేను అన్నయ్య వదిన సేమ్ ఏజ్ కదా, సరదాగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చని రమ్మని అడుగుతుంటే ఎందుకు గుస్సా అవుతావు అని అన్నాడు ఆదిత్య. "హ్మ్" అని కొద్దిసేపు ఆలోచించి, ఓకే, నీ కారులోనే వస్తానులే, వెళ్ళి కూర్చొని మా వాళ్ళకి చెప్పొస్తాను. ఈలోపు నా సీట్లో ఎవరూ కూర్చోకుండా సీట్లో కర్చీఫ్ వేసి పెట్టు, మళ్ళీ ఎవరైనా వచ్చి ఆక్రమించినా ఆక్రమిస్తారు అని వాళ్ళ అమ్మకి చెప్పడానికి వెళ్తుంటే, ఇదేమైనా బస్సా కర్చీఫ్ వేసి పెట్టడానికి, నువ్వు నీ పిచ్చి మాటలు అని వెళ్తున్న వేదాన్ని చూసి నవ్వుకుంటాడు. అయినా నా పక్క సీట్ ఇంకెవరికి ఇవ్వను బంగారం, అది ఎప్పటికీ ఈ మిత్రవిందకే సొంతం అనుకుంటాడు. కానీ పరిస్థితులు ఏం చేస్తాయో ఆదిత్యకి అప్పుడు తెలీదు. వాళ్ళమ్మ వాళ్ళకి చెప్పి మంచిగా ఆదిత్య డ్రైవ్ చేస్తుంటే పక్క సీట్లో సెటిల్ అయిపోయి మంచిగా ఆదిత్యతో మాట్లాడుతూ మధ్య మధ్యలో వెనక కూర్చున్న కొత్త జంటని ఆట పట్టిస్తుంటే వేద చెప్పే మాటలు వింటూ కార్ డ్రైవ్ చేస్తుంటాడు ఆదిత్య. వీళ్ళూరు నుండి సిటీ వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఆలోపు మనం ఒకసారి అమెరికాలో ఏం జరుగుతుందో ఒక లుక్ వేసొద్దాం రండి. ఉదయం నిద్రలేచిన స్వీటీ ఆవలింతలు తీస్తూ ఒళ్ళు విరిచి పక్కనే ఉన్న తన ఫోన్లో అభి ఫోటో చూసి, గుడ్ మార్నింగ్ అభి, లేవగానే నీకు ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు ఎప్పుడొస్తుందో
అనుకొని అభి ఫోటోకి ముద్దు పెట్టుకొని లేచి ఫ్రెష్ అయ్యి కాలేజ్కి రెడీ అయిపోయి కిందకొచ్చి హాల్లో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఫోటో దగ్గర దండం పెట్టుకుంటుంటే అప్పుడే పైనుండొచ్చి చెల్లి పక్కన నిలబడి ఫోటోకి దండం పెట్టుకుంటాడు రుద్ర అయాన్. కళ్ళు తెరిచి చూస్తే ఆఫీస్ కోసం రెడీ అయ్యున్న వాళ్ళన్నని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అన్నయ్య అని రుద్రాని హక్ చేసుకుంటుంది. గుడ్ మార్నింగ్ రా అని చెల్లిని తీసుకొని డైనింగ్ దగ్గరికి వెళ్ళి చెల్లికి టిఫిన్ తినిపించి తను కూడా తింటుంటాడు. అప్పుడే అభి నుండి కాల్ వస్తే పక్కనున్న స్వీటీ కాల్ లిఫ్ట్ చేసి హలో తోక, మా అన్నన్ని టిఫిన్ కూడా చేయనియవా? పొద్దున్న పొద్దున్నే కాల్ చేస్తావు, ఏదో లవర్కి కాల్ చేసినట్టు అని కయ్యమంటుంటే హలో పాపా, ఏంటి ఆ అరవటం? నా కర్ణబేరి పగిలేలా ఉంది ఇక్కడ అని చెవిలో వేలు పెట్టి చూసుకుంటాడు అభి. పగిలితే పగిలింది, నా గొంతే అంత. ఇంతకీ టిఫిన్ మెక్కావా లేదా? మెక్కాను కానీ మీ అన్నకి ఫోన్ ఇవ్వు. ముందు వాడి ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావు? చేతులకి దురదెక్కువై లిఫ్ట్ చేశాను అంటుంది. చేస్తావు చేస్తావు, ఒంట్లో భయం ఉంటే కదా అమ్మాయి గారికి. ముందు నీ సొల్లాపి మీ అన్నకి ఫోన్ ఇవ్వు తల్లి. ఇస్తాలే. ఇవ్వకుండా నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోటానికి నాకేం పని పాట లేదనుకున్నావా? సచ్చినోడు, మంచిగా ప్రేమతో మాట్లాడదామని ఉండనే ఉండదు. నేనే పిచ్చిదానిలో వెంటపడేసరికి వీడికి బాగా అలసైపోయాను అని అభిని మనసులో బండపుతులు తిట్టుకొని రుద్రాకి ఫోన్ ఇస్తుంది. చెప్పవి, ఏంటి విషయం అని హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ అడుగుతాడు. ఆఫీస్లో మీటింగ్ ఉంది, గుర్తు చేద్దామని కాల్ చేశాను. ఆ జర్మన్ కంపెనీ వాళ్ళకి నీ చేతిలో బాగా మూడినట్టుంది. అందుకే మన వాళ్ళలో ఒకడిని కొని మన సీక్రెట్స్ తెలుసుకోవటానికి తెగ ఆరాటపడిపోతున్నాడు. ఓసారి వాడి బాధేంటో తెలుసుకొని నీ స్టైల్లో బుజ్జగించరాదు అని నవ్వుతూ అంటాడు అభి. ఆ సంగతి నేను చూస్తాను కానీ నువ్వు ఇంటికొచ్చి స్వీటీని కాలేజ్ వరకు డ్రాప్ చేయి, నాకు మీటింగ్ టైం అవుతుంది అని ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు. హలో హలో రే అని ఏదో చెప్పేలోపే రుద్ర కాల్ కట్ చేసేసరికి అబ్బా వీడొకడు ఏదైనా ఆర్డర్ వేస్తాడు, ఎదుటివారు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వడు. ఇప్పుడు ఆ అమ్మాయి గారిని డ్రాప్ చేసి రావాలా అనుకుని స్వీటీ కోసం ఇంటికి బయలుదేరతాడు. ఓకేరా స్వీటీ, అభి వచ్చి నేను డ్రాప్ చేస్తాడు, ఓకేనా అని చెల్లికి బాయ్ చెప్పి ఆఫీస్ స్టార్ట్ అవుతాడు రుద్ర. అభిని డ్రాప్ చేయమని చెప్పటం విని థ్యాంక్స్ అన్నయ్య, నాకు ఎప్పుడు ఏం కావాలో నాకన్నా ముందే నీకు తెలిసిపోతుంది అని అభి కోసం తన ఫేవరెట్ వేడి వేడి పూరి చేసి పెడదామని కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేసి అభి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. అభి ఇంట్లోకి వెళ్ళేసరికి డైనింగ్ దగ్గర కూర్చొని ఫోన్లో రీల్స్ చూస్తూ అందంగా నవ్వుతున్న స్వీటీని కళ్ళ నిండా నింపుకున్నాడు. ఎవరో వచ్చినట్టు అనిపించి ఫోన్ నుండి తల తిప్పి చూస్తే ఎదురుగా తనని చూస్తూ ఫ్రీజ్ అయ్యి నిలబడ్డ అభిని చూసి సిగ్గుపడుతూ మెల్లిగా అభి దగ్గరికి వెళ్ళి ముద్దుగా ఉన్నాను కదా అంటుంది. అభి కళ్ళలోకి చూస్తూ స్వీటీని చూసి ట్రాన్స్లో ఉన్న అభి చాలా ముద్దుగా ఉన్నావు అంటాడు. అంత ముద్దొస్తే ఇలా ఒక ముద్దు పెట్టొచ్చు కదా అంటుంది అభి బుగ్గన ముద్దు పెట్టి. స్వీటీ ముద్దు పెట్టేసరికి ట్రాన్స్లో ఉన్న అభి స్పృహలోకి వచ్చి ఏయ్ ఏం చేశావు అంటాడు సీరియస్గా. నేనేం చేశాను అభి అని ఏం తెలియని అమాయకురాల్లాగా పప్పీ ఫేస్ పెట్టుకుని అంటుంది స్వీటీ. ఏయ్ కాకమ్మ కబుర్లు చెప్పకు, నాకు ముద్దెందుకు పెట్టావు అని కోపంగా చూస్తూ అడుగుతాడు. హవ్వా, నేను నీకు ముద్దా? నోటి మీద చేసుకొని ఏం తెలియని దానిలా చూస్తుంది. నీ వేషాలు నాకు తెలీదా? పిచ్చి పిచ్చి కథలు పడితే పళ్ళు రాలుతాయి అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే కింది పెదవి ముందుకు పెట్టి ఏడుపు మొహం వేసుకొని ఎందుకు తిడుతున్నావు? నేను మా అన్నకి చెప్తానేమనుకున్నావో, అసలు నువ్వు అబ్బాయివేనా అని అభిని కింది నుండి మీదికి అనుమానంగా చూస్తుంటే ఏయ్ అలా చూస్తావేంటే, అబ్బాయిలా కనిపించటం లేదా నీ కంటికి? నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అంటాడు. మరి లేకపోతే ఇంత అందమైన అమ్మాయి ముద్దు పెడితే ఇంకొకటి అడగాల్సింది పోయి ఎందుకు పెట్టావని కోప్పడేవాడిని నిన్నే చూస్తున్నా. అందుకే నీలో ఏదైనా డిఫెక్ట్ ఉందా అని చూస్తున్నా. స్వీటీ అలా అనేసరికి కోపం వచ్చి నన్నే అంత మాట అంటావా అని కొట్టబోతుంటే అక్కడి నుండి తుర్రున పారిపోతుంది నాలుక బయట పెట్టి. నన్ను పట్టుకోలేవు అని వెక్కిరిస్తూ దూరంగా పరిగెడుతుంటే స్వీటీ వెనక అభి కూడా పరిగెత్తి స్వీటీని పట్టుకొని స్వీటీ చెయ్యి వెనక్కి మడిచి రాక్షసి, బాగా అల్లరి ఎక్కువైంది నీది, మీ అన్నం చూసుకొని ఇలా తయారయ్యావు అని చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఈ చెయ్యి ఇలానే పట్టుకోరా, ఎప్పుడూ వదలకు అని అభిని చూస్తూ చెప్తుంటే స్వీటీ చెయ్యి వదిలేసి తల పక్కకి తిప్పి పద కాలేజ్లో డ్రాప్ చేసి
నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. నీతో ఆటలాడుకుంటూ కూర్చుంటే అక్కడ మీ అన్న నాతో ఆడుకుంటాడు" అన్నాడు అభి. "వెళ్దాం. ముందొచ్చి టిఫిన్ చెయ్యి అభి. నేను ఆల్రెడీ తిన్నాను. నువ్వు తిన్నావో లేదో నాకు బాగా తెలుసు. ముందు కూర్చో" అని అభిని చైర్‌లోకి తోస్తుంది. "అబ్బా! తిన్నానంటే మళ్ళీ పెడతావేంటే? నిజంగా తిన్నాను. ఇలా డబుల్ డబుల్ టైమ్స్ తింటే డ్రమ్ములా తయారవుతాను" అన్నాడు. "అప్పుడింకా మంచిదే కదా! ఆఫీస్‌లో, బయట అందరూ మా అన్నయ్య తర్వాత తమరికే కదా లైన్ వేయడానికి చూస్తారు. డ్రమ్ములా అయిపోతే ఎవ్వరు చూడరు. అప్పుడు చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటావు" అని అభికి వడ్డిస్తూ అంటుంది. "అమ్మని! ఎంత పన్నాగం పన్నుతున్నావే" అని స్వీటీని కొర కొర చూస్తూ తింటుంటాడు. తన కోసమే చేసిందని అర్థమయ్యి ఇష్టంగా తింటాడు. ఇక తినేసి స్వీటీని తీసుకొని కాలేజ్‌కి స్టార్ట్ అవుతాడు. అభి డ్రైవ్ చేస్తుంటే బుగ్గ కింద చేయి పెట్టుకొని రెప్ప కొట్టకుండా అభిని చూస్తుంటే, ఏంటిది అలా తినేసేలా చూస్తుంది? స్వీటీ గుచ్చి గుచ్చి చూస్తుంటే కష్టంగా డ్రైవ్ చేసి కాలేజ్ ముందు ఆపుతాడు. ఆయన స్వీటీ అలానే చూస్తుంటే, "ఏయ్! ఎంతసేపు చూస్తావు? కాలేజొచ్చింది" అని అభి గట్టిగా అనేసరికి ఉలిక్కిపడి, "అభి! నువ్వు బీపీ చూపించుకోవాలి. ఎందుకు ప్రతిదానికి ఇలా అరుస్తున్నావు?" "పర్లేదు. నీ బీపీ నేను తగ్గిస్తానుండు" అని తన సీట్ బెల్ట్ తీసేసి అభి ఒళ్ళో కూర్చొని అభి మెడ చుట్టూ దండలా చేతులు వేసి అభి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఇంకా ముద్దొచ్చి బుగ్గని కొరికేస్తుంది. "అబ్బా రాక్షసి! అలా కొరుకుతావేంటే" అని మిర్రర్‌లో చూసుకొని, "చూడు ఎలా రెడ్‌గా అయ్యి నీ పంటి గాట్లు పడ్డాయి" అని తన బుగ్గని చూపిస్తుంటే, "హిహి" అని పళ్ళు బయట పెట్టి నవ్వుతూ, "ఏం పర్లేదు. ఎవరైనా చూసి వీడికి లవర్ ఉంది, లవ్ బైట్ ఇచ్చింది అనుకుంటారు. అంతే" అంటుంది స్వీటీ. "సిగ్గులేదు అసలు? ఆడపిల్లలా బిహేవ్ చేయవే కొంచెం. ముందు లెగు, ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది" అని స్వీటీని పక్కన కూర్చోబెట్టి కిందికి దిగి చుట్టూ చూస్తాడు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారేమో అని. ఎవరూ అలా లేరు అని కన్ఫర్మ్ చేసుకుని స్వీటీ వైపు డోర్ తీసి దిగు అంటాడు. స్వీటీ దిగి బ్యాగ్ తీసుకొని అభికి టైట్ హగ్గిచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. స్వీటీ లోపలికి వెళ్ళేసరికి అక్కడే ఉండి ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. రుద్ర కార్ ఆఫీస్ ముందు ఆగగానే బాడీగార్డ్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. రుద్ర కార్ దిగగానే పీఏ ముందుకొచ్చి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి రుద్ర వెళ్తుంటే రుద్ర వెనకే వెళ్తాడు. రుద్ర లోపలికి వస్తుంటే ఒక్కొక్కరికి తడిసిపోతుంది. పిన్ డ్రాప్ సౌండ్ లేకుండా ఎవరికి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వేటాడే సింహం వస్తుంటే ఎలా ఉంటుందో రుద్రాని చూస్తే అలా ఉంది. రుద్ర నేరుగా తన క్యాబిన్‌కి వెళ్ళి "వాట్ ఈస్ టుడే షెడ్యూల్ పీటర్" అంటూ తన సీట్లో కూర్చుంటూ అడుగుతాడు. పీటర్ రుద్ర పిఏ. రుద్రకి నమ్మిన బంటు. "హా సార్" అని ఆ రోజు షెడ్యూల్ మొత్తం రుద్రకి వినిపిస్తాడు. "ఓకే, 10 మినిట్స్‌లో మీటింగ్ హాల్‌కొస్తాను. వెళ్ళి అందరికి ఇన్ఫార్మ్ చెయ్యి" అని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. రుద్వేద్ సొల్యూషన్ అతి చిన్న వయసులోనే రుద్ర స్థాపించిన కంపెనీ. ఆ తర్వాత అదే పేరుతో అన్ని కంట్రీస్‌లో కొన్ని వందల బ్రాంచెస్ స్థాపించాడు. రుద్ర పేరు వింటేనే హడలిపోతారు. వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్. అస్సలు బేరు చేయడు. కొన్ని వేల కోట్లకి అధిపతి. అందుకే చాలామంది బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ కూతుర్ని రుద్రకిచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ రుద్ర ఎవరిని కూడా దగ్గరికి రానివ్వడు. రుద్ర గతమేంటో ముందు ముందు చూద్దాం. మీటింగ్ హాల్లోకి రుద్ర అడుగు పెట్టగానే అందరూ లేచి నించుని విష్ చేస్తుంటే కంటితోనే విష్ చేసి కూర్చోండి అని చేత్తో సైగ చేసి తన సీట్లో కూర్చొని అక్కడ వాళ్ళని సీరియస్గా చూస్తుంటే అక్కడ వాళ్ళలో ఒక్క వ్యక్తి రుద్ర చూపుకి భయంతో గుటకలు మింగుతాడు. నేనెందుకిప్పుడు మీటింగ్ అరేంజ్ చేశానో అర్థం కావటం లేదు కదా మీకు? కానీ ఇక్కడ ఒక వ్యక్తికి మాత్రం బాగా తెలుసు నేనెందుకు పిలిపించాను అని చేత్తో పేపర్ తిప్పుతూ ఓరగా చూస్తూ, "మీకు మీరే వచ్చి లొంగిపోతే చాలా బావుంటుంది. లేదు అంటే నాలో ఉన్న మృగం బయటికి వస్తే ఎలా ఉంటుందో మీకు స్పెషల్‌గా చెప్పవలసిన పనిలేదనుకుంటా" అని సీరియస్ వాయిస్‌తో అనగానే అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు లేచి, "సార్, ఐయామ్ సారీ. ఆ కంపెనీ వాళ్ళు నన్ను కొని మన కంపెనీ సీక్రెట్స్ తెలుసుకోవాలని చూశారు. బట్ నేను ముందు లొంగలేదు. అందుకే నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్‌మెయిల్ చేశాడు. అందుకే అలా చేయలేక తప్పలేదు సార్. నిజం చెప్తున్నా. నేను డబ్బు కోసం ఏం వాడికి లొంగలేదు సార్. మీకు తెలీదా నా గురించి? నన్ను నమ్మండి" అని రుద్ర చేయి పట్టుకొని బ్రతిమాలుతుంటే, "ముందు పైకి లేవండి" అని అతన్ని పైకి లేపి, "మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇలా సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాను. లేదంటే నా లెక్క వేరేగా ఉండేది. మీరింటికి వెళ్ళండి. మీరు వెళ్ళేసరికి మీ కూతురు ఇంట్లో ఉంటుంది. భయపడకండి. ఇంకోసారి ఇలా చేయకండి"
ఏదైనా ఉంటే ముందు నాకు చెప్తే నేను చూసుకుంటా, ఓకేనా? అని పీటర్‌ని పిలిచి విషయం చెప్పి 1 అవర్‌లో పనైపోవాలి అని అందరికీ వాళ్ళ వాళ్ళ వర్క్ గురించి చెప్పేసి తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు. లంచ్ టైమ్ వరకు వర్క్ చేస్తుంటే, లంచ్ చేయకుండా ఎంతసేపు వర్క్ చేస్తావు రుద్ర? అంటూ వస్తాడు అభి. నాకు ఆకలిగా లేదు. నువ్వెళ్ళి చేసిరా అంటూ తలెత్తకుండానే సమాధానం చెప్తుంటే, రుద్ర చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పడేసి, ఏంటి వర్క్ వర్క్ అని దానిలోనే ఉంటే ఎలా? రా భోంచేద్దాం అన్నాడు అభి. ప్లీజ్ అభి విసిగించకు, నా మనసేం బాలేదు. నన్ను కొద్దిసేపు వదిలేయ్. ఏమైందిరా అని రుద్ర భుజం మీద చెయ్యేసి అడుగుతాడు. రేపు నా ప్రాణానికి ప్రాణమైన నా బంగారం బర్త్డేరా అని సీటు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుని తన బాధని దిగమింగుతాడు. ప్లీజ్ కంట్రోల్ రుద్ర, తనెక్కడున్నా ఖచ్చితంగా బాగుంటుంది. "హ్మ్, ఖచ్చితంగా. తనకేం కాదు. తనెక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. దానికేమైనా అయితే ఇక్కడ నా ఊపిరి ఆగిపోతుంది. ఇంకా నా గుండె కొట్టుకుంటుంది అంటే అదక్కడ క్షేమంగా ఉంది అని అర్థం. సరే, నీకు తెలుసు కదా, రేపటి కోసం అరేంజ్‌మెంట్ చెయ్యు" అని తన పర్సనల్ రూమ్‌లోకి వెళ్ళి లాక్ చేసుకుంటాడు. వెళ్తున్న రుద్రాని బాధగా చూస్తూ, ఎప్పటికైనా తను నీ దగ్గరకొస్తుంది. ఆ నమ్మకం నాకుంది అని అనుకుని రుద్ర చెప్పినట్టు ప్రతి ఇయర్‌లాగే ఆశ్రమంలో ఉన్న పిల్లలకి పంచటానికి, కావలసినవి తేవటానికి బయటికి వెళ్తాడు. పర్సనల్ రూమ్‌లో ఉన్న ఫోటో ముందు నిలబడి, ఎక్కడున్నావురా? ఇంత పలుకుబడి, ఇంత డబ్బు అన్నీ ఉండి కూడా నువ్వెక్కడున్నావో తెలుసుకోలేకపోతున్నా. అన్ని విషయాలలో సక్సెస్ అయ్యే నేను, ఈ విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నాను. ఎక్కడున్నా తొందరగా నాకు కనిపించు బంగారం. ఈ బావ 1000 కళ్ళతో నీకోసం ఎదురు చూస్తున్నాడు అని ఆ ఫోటోలో ఉన్న అమ్మాయితో మాట్లాడుతుంటే, తనకి తెలియకుండానే తన కళ్ళు బాధతో వర్షిస్తున్నాయి. ప్రపంచాన్నే కంటి చూపుతో శాసించే ఆ కళ్ళిప్పుడు కన్నీళ్లతో నిండిపోయాయి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.